రూప్ కుమార్ యాదవ్ వైసీపీ పార్టీకి రాజీనామా చేసినట్టు తెలిసింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీలో వెళ్తున్నట్టు సమాచారం. అలా వెళ్తే వేమిరెడ్డి లాగానే పార్టీ ద్వారా వచ్చిన పదవులకు రాజీనామా చేసి వేరే పార్టీకి వెళ్తే బాగుంటుందని నెల్లూరు నగర్ కార్పొరేటర్ బొప్పల శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నెల్లూరు నగర్ కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన ఛానళ్లతో మాట్లాడారు. వైసీపీలో రూప్ కుమార్ యాదవ్ కి ఎలాంటి ఇబ్బంది జరగలేదని, అన్ని పదవులు దక్కాయని, అందరితో పరిచయాలు కూడా పెరిగాయని ఆయన గుర్తు చేశారు. ఈ రోజు చూసాం, సోదరుడు రూప్ కుమార్ యాదవ్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మాకు కూడా చాలా బాధగా ఉంది. ఎందుకంటే కలిసిమెలిసి దగ్గర ఒక 10 సంవత్సరాల పైన మేము వైసీపీలో పనిచేశాం. తను కూడా వింటే ఏదో బాధపడుతూ రాజీనామా చేసినట్టుంది. సోదరుడికి ఈ పార్టీలో మంచి గౌరవమే దక్కింది. కూడా పరిచయాలు లేని పెద్ద నాయకులతో పరిచయాలు ఉన్నాయి. పెద్ద నాయకులతో కలిసిమెలిసి తిరిగే పరిస్థితి కూడా రూప్ కుమార్ యాదవ్ గారికి ఉండింది. మరి ఎందుకు ఈ పార్టీకి రాజీనామా చేశారో మాకైతే అర్థం కావట్లేదు. సరే, విపిఆర్ గారికి సపోర్ట్గా రాజీనామా, నేను ఆయన బాటలోనే పయనిస్తానని గతంలో చెప్పినట్టు నాకు తెలిసింది. గౌరవనీయులు పెద్దలు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీకి రాజీనామా చేస్తూ తద్వారా తనకు పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి కొంత విలువలు కాపాడారు. అదేవిధంగా సోదరుడు రూప్ కుమార్ యాదవ్ కూడా ఈ రాజకీయాల్లో కొద్దిగా విలువలు పాటించి కొంతైనా రాజకీయాల్లో విలువలు ఉన్నాయనేది ప్రజలకి తెలియజేస్తే బాగుంటుందని సోదరుడికి నా విన్నపం.